సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన స్థలాన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. ఈ పేలుడు ఘటనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 4 నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, సభ్యులు ప్రతాప్, సూర్యనారాయణ, సంతోష్ పేలుడు సంభవించిన పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. అక్కడ తాజా పరిస్థితులను పరిశీలించారు. అయితే సిగాచి పరిశ్రమలో ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు విశ్లేషించడంతో పాటు కార్మికుల భద్రతకు నిబంధనలు పాటించారా లేదా అనే విషయాలపై ఆరా తీయనున్నది. ఈ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీనికి సంబంధించిన పాసమైలారం ఘటనకి సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనా స్థలాన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ యాదగిరి గౌడ్ అందిస్తారు. యాదగిరి, చెప్పండి. సిగాచి కంపెనీలో చదువుతున్నటువంటి వాళ్ళ పరిశోధనలో భాగంగా ఎలాంటి విషయాన్ని తెలియజేస్తారు, ప్రమాదం కారణం అనేది ఏదైనా విషయాన్ని రాబట్టే ప్రయత్నంలో వాళ్ళు సభ్యులుగా కమిటీ అనేటువంటిది విచారణ చేపట్టింది. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ దుర్ఘటనలో దాదాపు ఇప్పటి వరకు అధికారికంగా 38 మంది చనిపోయినప్పటికీ అది అనధికారికంగా మరో 10 మంది, ఇంకో 10 మంది గల్లంతైనట్టుగా తెలుస్తూ ఉంది. దీన్ని ఇంకా పూర్తిగా అధికారులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కమిటీ ఒక రిపోర్ట్ అంటే చాలా కీలకంగా కమిటీ వస్తున్నటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ ఆధారంగానే ఆ కంపెనీ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటాయి. థ్యాంక్ యూ, యాదగిరి.